నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన తర్వాత ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయామని నివేదిక తెప్పిస్తే ఆ నివేదికలో హిందువులు వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరమయ్యారు అనేటువంటి రిపోర్టు వస్తే హిందువులకు దగ్గరవ్వాలి 2029లో ఎలాగైనా హిందువుల ఓట్లు కొల్లగొట్టాలనేటువంటి ఉద్దేశంతో పావులు కదుపుతా ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదాలు లడ్డూ తయారీలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపారు అనేటువంటి వార్తలు రావడము దాన్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకోవడము అదేవిధంగా విచారణ ఆదేశిస్తే అవును నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నెయ్యి తయారీకి సరఫరా చేసినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి నివేదికలు వస్తున్నటువంటి నేపథ్యంలో హిందువుల ఓట్ల కోసము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేదికగా చేసుకొని అక్కడ నుంచి వీళ్ళు హిందువుల ఓట్లను ఏ విధంగానైనా కొల్లగొట్టాలి హిందువులను కూటమి పార్టీలకు దూరం చేయాలనేటువంటి దురుద్దేశంతో మొన్న ఏం స్టంట్ వేశారు ఎక్కడో చనిపోయినటువంటి ఆవులను వీడియోలు తీసుకొచ్చి ఆ ఫోటోలు తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాలలోని గోవులు చనిపోయాయి అనేటువంటి వార్తను సృష్టించి వాళ్ళే ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ ఒకటి సృష్టించి సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడం జరిగింది నిన్నటికి నిన్న ఒక ముస్లిం అతను ముస్లిమో కాదో నాకైతే తెలియదు కానీ అతన్ని నమాజ్ చేయించి నమాజ్ చేస్తున్నప్పుడు వీడియో తీసి తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీకి సంబంధించి భద్రతా వైఫల్యం అని చెప్పి అక్కడ ఒక వ్యక్తి నమాజ్ చేస్తున్నాడని చెప్పి వీళ్ళే ఆ వ్యక్తిని పంపించి వీళ్ళే వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడం జరిగింది ఈరోజు కొత్త స్టంట్తో బయటకు వచ్చారు అదేంటంటే భక్తుల ముసుగులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒక అతను కలిసిపోయి నినాదాలు చేయించాడు పాలు ఇవ్వడం లేదు బిఆర్ నాయుడు డౌన్ డౌన్ అని చెప్పి అక్కడ ఆహార పదార్థాలు ఏమీ ఇవ్వడం లేదు క్యూ లైన్లో అని చెప్పి నినాదాలు చేయించి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయినాక అక్కడ శుచి శుభ్రత ఏ విధంగా ఉంది బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత అక్కడ భద్రత ఏ విధంగా ఉంది బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత ప్రసాదాల రుచి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డు రుచి ఏ విధంగా ఉంది బిఆర్ నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ చైర్మన్ అయిన తర్వాత దాని రుచి ఏ విధంగా ఉంది అక్కడ శుభ్రత ఏ విధంగా ఉంది అక్కడ క్యూ లైన్ లో పాలు ఇవ్వడం కాడి నుంచి అన్న ప్రసాదాల కాడి నుంచి ఏ విధంగా నాణ్యత పాటిస్తున్నాడో ఈ మధ్య కాలంలో ఎవరైనా తిరుమలకు వెళ్ళింటే అడిగి తెలుసుకోండి అలాంటి వ్యక్తి మీద నినాదాలు చేయించి టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఒక అతన్ని పంపించి నినాదాలు చేపించాడు చూద్దాం రండి ఇక్కడ చూడండి ఒకవేళ సౌకర్యాలు బాగలేకపోతే వచ్చి కంప్లైంట్ చేయాలి కానీ ఈయనే చూడండి ఇక్కడ చూడండి అర్చండి అని చెప్తాడు చూడండి మధ్యలో అందరూ చేయి పైకెత్తండి అని చెప్పండి అందరూ చేతులు పైకెత్తండి అని చెప్పి రెచ్చగొట్టి క్యూ లైన్లో బిఆర్ నాయుడు గారి ప్రతిష్ట దెబ్బతినేలాగా టీటీడీకి సంబంధించి ప్రతిష్ట దిగజారేలాగా ప్రవర్తించడం జరిగింది ఫైనల్గా ఆయన ఎవరంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని తెలిసింది ఈయన ఇక్కడ చేతులు ఎత్తమని చెప్తున్నాడు ఇక్కడ నుంచి వీడియో తీస్తా ఉన్నారు అదేవిధంగా 15 నిమిషాల తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ క్యూ లైన్లో సౌకర్యాలు బాగలేదని పాలు ఇవ్వలేదని చెప్పినటువంటి అదే నోటితో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం రండి 15 నిమిషాల్లో ఏమి సౌకర్యాలు వచ్చేసింది అదే నోటితో అదే వ్యక్తి అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఉదయం నుంచి ఫీవర్ గా ఉంటే హాస్పిటల్కి పోవాలి కానీ దర్శనానికి ఎందుకు పోయావయ్యా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అన్ని పట్టం పెట్టారండి నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అది నేను తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయని చూస్తుంది చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి తాగాను ఈ టైంలో కొంచెం చూడండి అదే నోటితో
పాలు అందించడం లేదు, ఆహార పదార్థాలు అందించడం లేదు అని చెప్పినటువంటి అదే నోటితో దర్శనం అయిపోయినాక 15 నిమిషాల్లోనే ఏమి మార్పు వచ్చింది? ఇదే నోటితో బిఆర్ నాయుడు డౌన్ అన్నటువంటి ఈ వ్యక్తి బయటకు వచ్చి ఆ 15 నిమిషాల్లోనే ఏమి మార్పులు చేర్పులు జరిగిపోయాయి అక్కడ. అదే నోటితో పాలు ఇచ్చారు, ఆహార పదార్థాలు అందించారు, సక్రమంగా అందించారు. నాకున్నటువంటి ఫ్రస్ట్రేషన్తో నేను ఆ విధంగా తొందరగా దర్శనం అయిపోవాలనేటువంటి ఉద్దేశంతో, దురుద్దేశంతో నేను ఈ చర్యకు పాల్పడ్డాను, క్షమించండి అని అయితే చెప్పుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల మనోభావాలు ఆల్రెడీ గాయపడింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ నిర్వహణ ఏ విధంగా ఉండేది, మీరు అధికారంలో ఉన్నప్పుడు హిందువుల దేవుళ్ళపైన దాడి చేస్తే మీరు ఏమి చర్యలు తీసుకున్నారు, ఆ కారణంగానే వాళ్ళు హర్ట్ అయ్యి మీకు ఓట్లు వేయలేదు. ఇప్పుడు తిరుమల వేదికగా మీరు ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే అంతో ఇంతో వేసినటువంటి హిందువులు కూడా 2029లో మీకు ఓట్లు వేయరు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. సో అసాంఘిక కార్యక్రమాల కిందికి వస్తుంది ఇవన్నీ. మీరే మనుషులు పంపించి మీరే అక్కడ మీరు చేయించారా, లేకపోతే కరుణాకర్ రెడ్డి చేయించారా, మీ పార్టీ వాళ్ళు చేయించారా పక్కన పెడితే ఇతను వైఎస్ఆర్సీపీ కార్యకర్తని బయటపడింది. మొన్న నమాజ్ చేయడము, అంతకుముందు ఆవుల విషయంలో కూడా మీరు రాజకీయాలు చేశారు. దేవునితో రాజకీయాలు, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామితో గేమ్స్ ఆడితే శాల్తీలు లేచిపోతాయి. ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో దయచేసి ఇటువంటి పనులు మాత్రం చేయొద్దండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.